హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు పెండింగ్ డిఏ బకాయిల చెల్లింపుల గురించిన తాజా సమాచారం అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. కరువు భత్యం అంటే డిఏ బకాయిలు వెంటనే ఇవ్వాలి అని అయితే ప్రభుత్వాన్ని కోరడం జరిగిందండి. ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ ఈ విధంగా డిమాండ్ చేసింది. సో 3 కరువు భత్య బకాయిలు వాయిదాలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ ఈ మేరకు డిమాండ్ చేసింది. సో రాష్ట్రంలో రిటైర్ అయిన పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని కోరింది. బుధవారం బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన్ కేంద్రంలో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవి నరసింహారావు అధ్యక్షతన రాష్ట్ర సర్వసభ్య సమావేశం జరిగిందండి. పెన్షనర్స్ జేఏసీ సెక్రటరీ జనరల్ టి సుధాకర్ రావు, అసోసియేషన్ అధ్యక్షుడు ఏ రాజేంద్రబాబు హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం పెన్షనర్ సమస్యలపై దృష్టి సారించి పరిష్కరించాలని అయితే కోరారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను అమలు చేయాలని ఈ మేరకు డిమాండ్ చేశారు. లేకుంటే జూలై నుంచి తమ కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు. అనంతరం అసోసియేషన్కు సేవలందించే ఈ నరసింహారెడ్డి, విఆర్ దేశపాండేను ఘనంగా సత్కరించారు. ఈ సమావేశంలో బి నరసయ్యతో పాటు వివిధ జిల్లాల ప్రతినిధులు కూడా అంతా పాల్గొన్నారు.